మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ముందుగా మహబూబాబాద్ పార్లమెంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఓటర్ మహాశలందరికీ నేను పాదాబంధన తెలియజేస్తున్నాను. ఎందుకంటే కేంద్ర మాజీ మంత్రివర్యులు పొరికా బలరాం నాయక్ గారు మహబూబాబాద్ ప్రాంతాన్ని అభివృద్ధి పరిచినటువంటి వ్యక్తులు. అటువంటి వ్యక్తులు 10 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకున్నా కూడా కాంగ్రెస్ పార్టీని కట్టుబడి నమ్ముకున్న వ్యక్తి ఇవాళ ఈ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాలు మహబూబాబాద్ కావచ్చు, డోర్నకల్ కావచ్చు, ఇల్లెందు కావచ్చు, పినపాక కావచ్చు, ములుగు కావచ్చు, నర్సంపేట కావచ్చు, అదేవిధంగా మన భద్రాచలం కావచ్చు, ఈ 7 నియోజకవర్గాలు ప్రతి ఒక్క నియోజకవర్గం నుంచి 50,000 మెజార్టీ వస్తుందంటే కాంగ్రెస్ పార్టీ బలం ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు. ఇక మహబూబాబాద్ నియోజకవర్గంలో చూసుకున్నట్టయితే సుమారుగా 50,000 ఓట్లతోటి మెజార్టీతోటి మరి సారు బలనగర్ ముందున్నారు. మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు జనారెడ్డి భరత్చంద్రెడ్డి గారు, అదేవిధంగా మహబూబాబాద్ స్థానిక ఎమ్మెల్యే మన మురళీనాయక్ గారు, అదేవిధంగా అర్బన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గణపూర్ వంజన్న గారు, మిగతా యూత్ కాంగ్రెస్ లీడర్లు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎస్సీ సెల్, ఎస్టీ సెల్, ఓబీసీ సెల్, అదేవిధంగా అందరు కష్టపడి పనిచేయడం బట్టే ఈరోజు ఇంత పార్లమెంట్ వచ్చింది. ఏదేమైనా కూడా ఒక ప్రజలకి అండదండలు ఉంటూ పేద ప్రజలు సార్ దగ్గరికి పోతే ఆ పేద ప్రజలను గుర్తించి అన్నం తిన్నవా నానా అని చెప్పి అడిగే వ్యక్తి బలరాం నాయక్ గారు. అటువంటి వ్యక్తి ఈరోజు అత్యధిక మేటు అంటే నెంబర్ 1 నల్గొండ, నెంబర్ 2 ఖమ్మం, నెంబర్ 3 మన మహబూబాబాద్ గడ్డ. ఒక రిజర్వర్ క్యాండిడేట్లో ఇటువంటి రిజర్వర్ క్యాండిడేట్లో ఇటువంటి మెజార్టీ రావడం అనేది ప్రతి ఒక్కరు కూడా ఎంతో సంతోషకరమైన విషయము. ఏదేమైనా కూడా మరి కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ కూడా ఇండియా కూటమి వచ్చే అధికారం ఉంది కాబట్టి, ఒకవేళ ఇండియా కూటమి వచ్చే అధికారం ఉంది కాబట్టి వస్తే మాత్రం తప్పకుండా బలరాం నాయక్ గారు కేంద్ర మంత్రిగా అవుతారు. 2009 నుంచి 2014 ఆయన ఏ విధంగా అయితే అభివృద్ధి చేస్తాడో అంతకంటే ఎక్కువగా అభివృద్ధి చేస్తారని చెప్పి నమ్మకం మాకుంది. ఏదేమైనా కూడా ఇది కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తలు అందరూ కష్టపడి సమిష్టి విజయం అని చెప్పి నేను భావిస్తున్నాను. ఈ ఎన్నిక అనేది ప్రజాస్వామ్యాన్ని కాపాడేటువంటి ఎన్నిక. రాజ్యాంగాన్ని ఈ ఎన్నిక అనేది ప్రజాస్వామ్యాన్ని కాపాడేటువంటి ఎన్నిక, రాజ్యాంగాన్ని పరిరక్షించే ఎన్నిక. రిజర్వేషన్లు రద్దు అని చెప్పి ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం ఈ దేశంలో ఉండేటువంటి నిమ్న వర్గాలను, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలను, అట్టడుగు వర్గాలను భయభ్రాంతులకు గురి చేసి ఒక సామాన్య ప్రజలకు, అగ్రవర్ణానికి మధ్య జరిగేటువంటి ఎన్నికగా, ఒక సామాన్యుడికి కార్పొరేట్ శక్తికి జరిగేటువంటి ఎన్నికగా పరిగణించబడేటువంటి అత్యంత కీలకమైనటువంటి ఎన్నికలు ఇవి. ఈ దేశంలో రాహుల్ గాంధీ గారు జోడో యాత్ర చేసినప్పుడు విద్వేషాల బజార్లో ప్రేమ అనే దుకాణాన్ని తెరుస్తున్నా అని చెప్పి ఒక స్పష్టమైనటువంటి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు, మణిపూర్ నుంచి ముంబై వరకు అతను చేసినటువంటి స్టేట్మెంట్ ఒకటే, ఏ క్యా ఓ బోలా, राहुल गांधी जी बोला नफरत का बाजार में मोहब्बत का दुकान खोल दे रहा एक कांग्रेस पार्टी इंडिया अलायंस का बात. అంటే విద్వేషాలతో కూడుకున్నటువంటి ఈ దేశంలో ప్రేమను పంచడానికి ఇండియా భారత కూటమి అనేది ముందుకొచ్చింది. ఆ కూటమి ప్రేమను పంచుతుందనంటే అభివృద్ధి అవకాశాలు, అవసరాలు, ఈ దేశంకు ఉండేటువంటి అన్ని రకాలమైనటువంటి అవసరాలను దూరం పెట్టి సామాన్యుడికి కావాల్సినటువంటి కనీస అవసరం ప్రేమ. ఆ ప్రేమ ఇది. ఈ గుడ్డ, చదువు, నీళ్లు, ఆహారం, గృహం ఇవి కాకుండా బీజేపీ కనీసం ప్రేమను కూడా ఇవ్వకుండా విద్వేషాలు నింపినటువంటి ఈ దేశంలో దాన్ని వ్యతిరేకించడానికి ప్రజలు కంకణం కట్టుకొని రాహుల్ గాంధీ గారి వైపు, అతని నడకలో కూడా ఆయన చేస్తున్నటువంటి పాదయాత్రలో కూడా నడవడం జరిగింది. ఈ దేశంలో ఈరోజు ఇండియా కూటమి బలంగా దాదాపు 250 సీట్లకు చేరువలోకి వచ్చిందనంటే అది ప్రజలు ఇచ్చినటువంటి ఆశీర్వాదమే. బీజేపీ చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు, రైతు వ్యతిరేక విధానాలు, మహిళా వ్యతిరేక విధానాలు, యువజన వ్యతిరేక విధానాలు, నిరుద్యోగ వ్యతిరేక విధానాలు, ఒక సామాజిక తత్వమైనటువంటి అన్ని విషయాలపైన ఒక నియంతృత్వ వైఖరిని విశ్లేషించినటువంటి బీజేపీని తరిమికొట్టడానికి, తిప్పికొట్టడానికి ఒక నాయకత్వం బయటకు వచ్చింది. అది రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో ఇవాళ దేశంలో ఉండేటువంటి ప్రధాన పార్టీలు ఇండియా కూటమిగా ఆవిర్భవించి అనుభవజ్ఞులైనటువంటి ఖర్గే గారు, అనుభవజ్ఞులైనటువంటి శివసేన పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు, అదేవిధంగా ఇతర పార్టీల నుంచి అంటే దేశంలో సమాజ్వాదీ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ అటువంటి ఒక గొప్ప ప్రధాన ఆలోచన కలిగినటువంటి ప్రజలకు సేవ చేయాలి, అద్భుతంగా పనిచేయాలన్నటువంటి ఆ పార్టీలు కూడా కలిసి ఈరోజు ఒక కూటమిని ఏర్పాటు చేసినాయి. ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము స్వాగతిస్తూ ఉన్నాం. ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విద్వేషాలను ఎప్పటికప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలుచుంది. ఈరోజు ఈ దేశం కోసం త్యాగం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ దేశంలో నీటిపారుదల
ప్రాజెక్టులను తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఈ దేశంలో సాంకేతిక విద్యారంగాన్ని, కంప్యూటర్లను తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఈ దేశంలో నిరుపేద వర్గాలకు గరీబీ హఠావో అని చెప్పి పేదరికాన్ని తరలించేటట్టు ఇందిరాగాంధీ నినదించింది కాంగ్రెస్ పార్టీ. ఈ దేశంలో అనేక విధాలుగామైనటువంటి ప్రతి ఒక్కరికి ఉపాధి దొరకాలని చెప్పి ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. కనీసం ప్రతి పేదవాడు కడుపు నిండా భోజనం చేయాలని చెప్పి ఇవాళ పనికి ఆహార పథకమే కానీ, లేకపోతే ఉచిత రైస్ పంపిణీ, బియ్యం పంపిణీ కానీ అనేక రకాలమైనటువంటి అవకాశాలను అభివృద్ధిని చేసింది కాంగ్రెస్ పార్టీ. అటువంటి పార్టీకి ఈరోజు ప్రజలు పట్టం కట్టారు. అటువంటి పార్టీ ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల కోసమే పనిచేస్తుంది, అధికారుల పక్షంలో ఉన్నా కానీ ప్రజల కోసమే పనిచేస్తుందని చెప్పి కూడా ఇక్కడ గెలిచినటువంటి బలరాం నాయక్ గారు ఇక్కడ నిస్వార్థపరమైనటువంటి మనిషి, అభివృద్ధిని కాంక్షించే మనిషి. మొదటిసారి 2009లో గెలిచి కేంద్ర మంత్రిగా అయ్యి ఈ నియోజకవర్గంలో ఉండేటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్లమెంటు స్థాయిలో తనకు ఉండేటువంటి మార్కును చూపించి అతిపెద్ద బ్రిడ్జిని, కమలాపురం ఏటు నాగారం దగ్గర ఉన్నటువంటి బ్రిడ్జిని నిర్మాణం చేసిందనే. అదేవిధంగా అంటే ఒక్కటి కాదు, చెప్పుకుంటూ పోతే హైవేల నిర్మాణం, నిరుద్యోగుల కోసం ఐటీసీలో అనేకమైనటువంటి ఉద్యోగాలు పెట్టడమే కానీ, టూరిజం డెవలప్మెంటే కానీ, అంటే ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అంటే పని చేయాలనేటువంటి సంకల్పం, ఆలోచన, దూరదృష్టి కలిగినటువంటి నికార్సైన నేత బలరాం నాయక్ గారి. కాబట్టి పార్టీ టికెట్ ఇచ్చింది. ఏఐసిసి అధికారులు, పెద్దగా ఉన్నటువంటి అధినేతల ఆశీస్సులు కూడా అతని మీద మెండుగా ఉన్నాయి. ఒకవేళ ఇప్పుడు బీజేపీకి కూడా స్పష్టమైనటువంటి మెజారిటీ రాలే కాబట్టి బీజేపీ ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి టీడీపీ కానీ, జేడీయూ కానీ, మరీ ఇతర పార్టీలు కూడా ఈ ప్రేమ, ఈ అభిమానం కాంగ్రెస్ పార్టీకి ఈ ప్రజలు కడుతున్నటువంటి పట్టాన్ని గుర్తించి వాళ్ళు కూడా ఇండియా కూటమిలోకి వచ్చి ఇప్పటికి మద్దతు తెలిపినా కానీ ఖచ్చితంగా ఇండియా కూటమిని స్వాగతిస్తుంది. అలా స్వాగతించినట్లయితే, ఇండియా కూటమి అధికారంలోకి వచ్చినట్టయితే ఖచ్చితంగా బలరాం నాయక్ గారు తిరిగి ఈ మానుకోట బిడ్డగా, ఈ మట్టి తల్లిని ముద్దాడిన బిడ్డగా మళ్ళీ కేంద్ర మంత్రిగా మనం చూసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి నేను ఈ సందర్భంగా సుమన్ టీవీ వారికి విజ్ఞప్తి చేస్తున్న. వినోద్ లోక్ నాయక్, తెలంగాణ యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి, యువజన కాంగ్రెస్ మహబూబాబాద్ పార్లమెంటరీ ఇన్ఛార్జి ఎలక్షన్స్.